హైడ్రాపై స్పందించడానికి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్, హైడ్రాపై వెనక్కి తగ్గే లేదు అంటున్నాడు సీఎం. ఎట్లా వస్తున్నారు? అంటే వెనక్కి తగ్గడమా ముందుకు పోవడమా అనేది వస్తున్న సమస్యలు. ఇప్పుడు హైడ్రాలో ప్రభుత్వ విధానం ఏమిటంటే హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి కుంటలు, చెరువులు, నీటి వనరులు ఏవైతున్నాయో వాటిని కూడా వీళ్ళు ఆక్రమించి ఉన్న కుంటల్ని పూడ్చి అక్కడ పెద్ద పెద్ద కాలేజీలు కట్టారు, తర్వాత ఇళ్ళు కట్టారు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్. దానివల్ల దాని పర్యవసానం ఏంటంటే చిన్న వర్షం పడ్డా హైదరాబాద్ నగరంలో నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియకుండా మనకు మొత్తంగా ఒక పెద్ద క్రైసిస్ వస్తున్నది వర్షాలు పడ్డప్పుడు. కాబట్టి కుంటలను, చెరువులను కాపాడడం అనేది అది తప్పకుండా ప్రభుత్వ బాధ్యత. ఈ ఇల్లీగల్గా ఎవరైతే కట్టారో ఆ స్ట్రక్చర్స్ వాటిని తొలగించడం అనేది హైదరాబాద్ నగర భవిష్యత్ దృష్ట్యా అది అవసరం. కానీ అక్కడ కొత్త సమస్యలు వచ్చాయి. ఒకటి, మధ్యతరగతి వాళ్ళు కొన్ని ఇళ్ళు కొన్నారు, పేదవాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి చాలా వనరులు ఉంటాయి కాబట్టి అది వాళ్ళ సమస్య వేరు. అంటే పేదవాళ్ళకి సంబంధించి గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఆల్టర్నేటివ్స్ ఉంది. ఓకే, ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు ఒక 100 గజాలు 150 గజాలు వాళ్ళు పట్టా ల్యాండ్స్ కొనుక్కొని 40-50 లక్షలు ల్యాండ్ పెట్టి ఇంకో కొంత డబ్బు పెట్టుకున్నారు కదా, వాళ్ళ సంగతి. అదే మధ్యతరగతి వరకైతే అప్పులు చేసి ఇళ్ళు కొన్నవాళ్ళు, తర్వాత ముఖ్యంగా మీరు ఆఫీసర్ ఎవరైతే అనుమతి ఇచ్చారో తప్పక్కడ మీరు అక్కడ చెరువులో, కుంటల్లో అనుమతి ఇవ్వాల్సింది కాదు. దానికి రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. అధికారులు పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు కట్టారు. మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కావాలి కాబట్టి కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళని మీరు వెళ్ళిపోమంటే అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. పేదవాళ్ళకు పూర్తి ప్రత్యామ్నాయమైనటువంటి ఇది అంటే సీఎం చెప్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చెప్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు ఎటువంటి ఇల్లు కొన్నారు, ఎంత కొన్నారని చూసి వాళ్ళకు కనీసము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అయినా ఏదో ఒక కాంపెన్సేషను మధ్యతరగతి వాళ్ళకి ఇంకా వేరే రిసోర్సెస్ ఉండవు కదా. పేదవాళ్ళకైతే ప్రత్యామ్నాయంగా కల్పించాలి, వాళ్ళ లైవ్లీహుడ్ కల్పించాలి, వాళ్ళకి వసతి కల్పించాలి. పేదవాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వెళ్ళి వాళ్ళు వేసుకున్నారు, ఈ పెద్దవాళ్ళు వాళ్ళ ముందుకు నెట్టి పోరాటం చేయిస్తున్నారు. కానీ ప్రభుత్వము పేదవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యతరగతికి ఏం చేయాలనేది విధానపరంగా దాన్ని చేయాలి. పెద్దవాళ్ళు ఇల్లు కొట్టడం అనేది మాలాంటి వాళ్ళకైతే అది హైదరాబాద్ నగర యొక్క భవిష్యత్ దృష్ట్యా అవసరమని మేము అనుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ అంటే గత 10 ఏళ్లలో చెరువులు మొత్తం ఆక్రమించారు, అందుకే బీఆర్ఎస్ వీళ్ళందరినీ ముందటేసుకొని ఉద్యమం నడిపిస్తుంది అని అంటున్నారు. అంటే మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి మాత్రం ఆ సీఎం మాటలు కూడా వీళ్ళంతా కిరాయి మనుషులు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తున్నారు, చాలామంది ఏడవడం, కిరోసిన్ పోసుకోవడం, కిరాయి మనుషులు అని ఎట్లా వస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైతే అపోజిషన్ పార్టీస్ ఏమో ఏదో ఒక సమస్య కావాలి కదా. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన పార్టీకి సమస్యలు కావాలి. హైడ్రాలో వాళ్ళకు సమస్య కనిపిస్తుంది. కానీ నేను అపోజిషన్ పార్టీస్ చేసే అప్పీల్ ఏమిటంటే చెరువులు, కుంటలను రక్షించాలా వద్దా, సూత్రరీత్యా మీ స్టాండ్ ఏమిటి అనేది ఒకటి. అవి ఒకవేళ ఇవాళ అలాగే కొనసాగితే రేపు హైదరాబాద్ నగర జీవితం అస్తవ్యస్తం అవుతే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు మనం ఏం చర్యలు తీసుకోకపోతే రేపు హైదరాబాదు జీవించడమే కష్టమైపోతుంది. కనుక ఎక్కడైతే ప్రజల భవిష్యత్తు, హైదరాబాదు నగర భవిష్యత్తు ఉందో అక్కడ అపోజిషన్ పార్టీసు దానికి వ్యతిరేకించకూడదు. అది వ్యతిరేకిస్తే అది భవిష్యత్తుకు చాలా నష్టం జరుగుతుంది. కానీ పేదవాళ్ళ గురించి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో లేదా మధ్యతరగతి గురించి మాట్లాడుతున్నారో దానికి ప్రభుత్వం తప్పకుండా స్పందించి ఒక విధానపరంగా దాన్ని కొంత దూరదృష్టితో పరిష్కరించాలి. కానీ అపోజిషన్ పార్టీస్ ప్రతిదాన్ని మనం అపోజ్ చేయాలి, ఏ చేసినా దాన్ని వ్యతిరేకించాలి అని కాకుండా మొత్తంగా సమిష్టిగా నగరాన్ని గురించి, నగరం ప్రజల గురించి, వర్షాల గురించి, దాని గురించే వాళ్ళు మాట్లాడాలి. ఇప్పటికే కేటీఆర్ ఆరోపిస్తున్న సంగతి ఏంటంటే 1,50,000 కోట్లు అసలు డిపిఆర్ అనే ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు ఎవరికి పెడుతున్నారు? కేవలం ఇదంతా ఢిల్లీకి సంచులు మేయడం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళు 5 లక్షల కోట్లు అప్పు తెచ్చుకున్నారు కదా, ఈయన 1 లక్ష కోట్లు అప్పు తెచ్చుకుంటున్నాడు. ఏముంది, అది కొనసాగింపే. అప్పు తీసుకొని ప్రపంచ బ్యాంకు అది టీఆర్ఎస్ పార్టీ కాలంలోనే మూసి సుందరీకరణ స్కీమ్ తయారైంది. అంతకుముందు అసలు ప్రభుత్వం కూడా తయారు చేసింది. ఇది వీళ్ళు చేసిన కొత్త స్కీమ్ కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది. ఆ టీఆర్ఎస్ పార్టీ చేసిన విధానాన్ని వీళ్ళు కొనసాగించి అమలు చేస్తున్నారు. కనుక మీరు కేటీఆర్ గారు దాన్ని మొత్తంగా చేస్తున్నారని అనకంటే కూడా ఇది మేము పెట్టిన స్కీము, కానీ మీరు అమలు చేయడం ఏదైతుందో బాధ్యతగా అమలు చేయండి.
మేము దాన్ని అన్నీ ఆలోచించే దాన్ని కొంత అట్లా మాట్లాడాలి. కానీ మేము దీనికి వ్యతిరేకం అంటే మీరు చెప్పిన స్కీమ్ని ఎవరు అమలు చేస్తుండే మేము వ్యతిరేకం అని ఎట్లా అంటారు? అంటే వాళ్ళ గతంలో మేము 16,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు పెడుతున్నారు కదా, దానివల్ల ఎవరికి ప్రయోజనం? లేకపోతే మల్టీపర్పస్ ఉందా, లేకపోతే నీళ్ళు వస్తాయా ఏంటని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీ ఎట్లుంటారంటే ఇదే మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు 6 లక్షల కోట్ల అప్పులను తెచ్చారని అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు తెలుసు, కేటీ రామారావు గారు తెలియదు. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచో ప్రపంచ బ్యాంకు నుంచి తెస్తున్నారు. 1,00,000 కోట్లు ఎందుకు అని అంటే మరి వీళ్ళందరికీ రిహాబిలిటేషన్ కల్పించడము, దాంట్లో కొంత కరప్షన్ ఉందనేది ఆయన అనుమానం. కానీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే కరప్షన్ జరిగినప్పుడు మనం ప్రశ్నించవచ్చు, కానీ కరప్షన్ జరగకముందే దీంట్లో అసలు ఎవరున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న కాకుండా ఈ స్కీమ్ను మీరు సూత్రరీత్యా అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తే దాన్ని ఎట్లా అమలు చేయాలనో మీరు చెప్పండి. అది ముఖ్యమంత్రి కూడా అడిగాడు, మేము ఎట్లా అమలు చేయాలనో మీరు చెప్పండి. మీరు చెప్పిన సీఎం చెప్పింది కూడా అంటే చాలా డ్యామేజ్ జరిగిన తర్వాత అఖిలపక్షం పిలవండి, లేకపోతే ఇంకొకరిని పిలవండి మాట్లాడండి, ఇదేదో ముందే చేసి ఆ లోకల్ పబ్లిక్లో లోకల్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. లేదు, దాని మీద కొంత చర్చ కూడా జరిగింది. హైడ్రా వాళ్ళతో చర్చ కూడా జరిగింది. ఆ రంగనాథ్ కూడా ఆయన నిరంతరంగా చెప్తున్నాం, మీద పేదవాళ్ళని మేము ఉంటాము, వాళ్ళకి ఏదో కల్పిస్తాము, మేము ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ మాత్రం చేస్తాము అని కొంత వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అన్నట్లు కాస్త ఇంకా వాళ్ళతో మాట్లాడి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని చెప్పి ప్రజల్ని ఒప్పించి ఇంకా ప్రజాసమ్మతితో చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. రంగనాథ్ గారు కూడా ప్రజలతో నిరంతరంగా మాట్లాడుతూ సాధక బాధకాలనుంటో తెలుసుకొని విధానపరంగా దానికి పరిష్కారాలు చెప్పి స్మూత్గా మానవీయంగా వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది చెయ్యాలి. చేస్తే అప్పుడు ప్రభుత్వానికి, కానీ మీరు లేదిగా తొందర చేయాలి, మేము కూలగొడతామని భయానకమైన వాతావరణము సృష్టించకుండా ప్రజల్లో విశ్వాసం కలిగించి ప్రజలు కూడా దీన్ని సమ్మతించేది హైదరాబాద్ భవిష్యత్తు అవసరమే అని వాళ్ళు కూడా దాన్ని ఆలోచించి. సండే వస్తే భయపడే పరిస్థితి ఉంది దాదాపు స్లమ్ ఏరియాలో కానీ, లేకపోతే ఎవరైనా కట్టుకుంటే సండే వస్తే ఎక్కడ బుల్డోజర్ వచ్చి ఎక్కడ కూలగొడతాం, కనీసం టైం ఇవ్వకుండా. అంటే కోర్టు కూడా ఇప్పటికే రంగనాథ్ మీద కూడా సీరియస్ అయింది, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మీరు అని చెప్పేసి. కోర్టు కూడా చాలా సీరియస్ అయింది హైడ్రా మీద, మీరు ప్రత్యామ్నాయం లేకుండా డైరెక్ట్ పోయి హాలిడేస్లో కూల్చోవడం ఏంటని చెప్పేసి. అది మనం మొదటి నుంచి మనం చెప్తున్నాం, ప్రత్యామ్నాయాన్ని చూపించకుండా మీరు ఇక్కడ చర్యలు చేయకండి. అందుకని ఇప్పుడు ఆపారు కదా, ఆపేయమంటున్నారంటే ఇది దీపావళి దాకా ఏదో ఆపుతామన్నారు. ఆపినప్పుడు వాళ్ళతో చర్చించండి, మీకు సమయం దొరికింది కదా, ప్రజలతో కోర్టు కూడా అన్నది కదా, మీరు ప్రజలతో చర్చించి ఒప్పించండి. ప్రజలు కూడా వాళ్ళేమంత అన్రిజంలు ఉండరు, కూర్చొని మాట్లాడితే ఏం చేయాలి మరి ఈ పరిస్థితి ఇది అన్నప్పుడు మాకు ప్రత్యామ్నాయం ఏం కావాలని ప్రజలు చెప్తారు. చెప్పినప్పుడు ప్రజాభిప్రాయం తీసుకొని మీరు విధానాలను చేస్తే అది మరింత ప్రజాస్వామ్యంగా ఉంటుంది. అట్లా ఆలోచించి చర్చించిన తర్వాతనే చేయాలి. ఎలాగో మీకు దీపావళి దాకా ఆపారు కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి మీరు ప్రజలతో కూర్చొని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటారో వినండి, దాంట్లోంచి పరిష్కారం వస్తుందో ఆలోచించండి. చాలా రోజులుగా మానవ హక్కుల సంఘం సంబంధించి మీరు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ హైడ్రాకు సంబంధించి పేదవాళ్ళ హక్కులు కానీ పోతున్నాయని మీరు భావించట్లేదా? మేము మూసీ విషయంలో అయితే ఆల్రెడీ ప్రభుత్వంతో 2 సార్లు చర్చలు జరిపాం, ప్రభుత్వంతో మూసీ వాళ్ళ విషయం. అది ఎందుకంటే అది ఇంకా మరి దయనీయమైనటువంటి కథ. అది ఇక్కడ కూడా మనం మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాం. పేదవాళ్ళ విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్యతరగతి విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోండి. పెద్దవాళ్ళ విషయంలో మీరు ఆలోచించకుండా కూలగొట్టినా మా మద్దతు ఉంటుంది. ఇది మొదటి నుంచి మా స్టాండ్, ఇప్పుడు కూడా మా స్టాండ్ అది. పెద్దవాళ్ళకి సంబంధించి సీఎం సంత అన్న తిరుపతి రెడ్డికి ఏమో నోటీసులు ఇవ్వడం, 1 మంత్ టైం ఇవ్వడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ స్టే తెచ్చుకోవడం జరిగింది. పేదవాళ్ళకి సంబంధించి అట్లా ఉండట్లేదు. పేద మధ్యతరగతి డైరెక్ట్ శనివారం ఆదివారం పోవడం, కూల్చేయడం ఇట్లా వస్తున్నారు. కూల్చివేయడం రంగనాథ్ గారు చెప్పడం అయితే ఇది కూల్చివేయడం అనే ప్రచారమే తప్పించి ప్రభుత్వం తరఫు నుంచి మేము అట్లా చర్యలు తీసుకోలేదంటున్నారు. మనం వాస్తవాలు అక్కడ ఏమున్నాయో మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడి వాస్తవాలని మనం ప్రజలకు చెప్పగలిగితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు హైడ్రా గురించి సంబంధించి, లేకపోతే మీరు సూచనలు ఇస్తారు? హైడ్రా విషయంలో మనం చేసే సూచనలల్లా ఒకటి, కుంటలని చెరువులని కాపాడాలి, అది మీ బాధ్యత, అంతవరకే మా మద్దతు ఉంటుంది. రెండవది, చర్య తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. వెళ్ళి పోలీసు వెళ్ళి బలగం వెళ్ళి కూలగొట్టడం అలాంటివి కాకుండా మీరు చాలా జాగ్రత్తగా దాన్ని చేయాలి. మూడవది, మధ్యతరగతి విషయంలో మీరు ఆలోచించాలి తప్పకుండా. పేదల విషయంలో అయితే కంప్లీట్గా ప్రజాస్వామ్యంగా వాళ్ళకు ఆల్టర్నేటివ్ కల్పించి, నిజానికి మూసీ విషయంలో మేము ఏమంటున్నాం అంటే వీళ్ళు నిర్వాసితులైన తర్వాత మీరు ఒక 2 బెడ్రూమ్
ఇల్లు ఇస్తామంటే అక్కడ లైవ్లీహుడ్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఉండేవాళ్ళకి ఏదో ఇళ్లలో పని చేసుకుంటుంటారు. కనుక అటువంటి సందర్భంలో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి జీవిక వెతికేదాకా ఒక 10,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకు ఒక 5-6 నెలలు ఇచ్చి, అప్పుడు వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో పని ఏం దొరుకుతుందో చూసుకొని వాళ్ళు సెటిల్ అయ్యేదాకా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. అప్పుడు ఏమైందంటే ఇంత బాధ ఉండదు. లేకపోతే సడన్గా ఇల్లు మారుస్తారు, సరే ఇల్లు ఇస్తారు, ఇల్లు ఇస్తే పని ఇక్కడేదో పని చేసుకో, అక్కడ పని దొరకాలి కదా. ఆ పని దొరికేదాకా ప్రభుత్వమైనా స్కీమ్ ఇవ్వాలి, లేదా వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ కుటుంబం నడిచేట్లుగా జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళు పని వెతుకుంటారు, లేదా పని వెతుకునే దాంట్లో ప్రభుత్వం కూడా వాళ్ళకు సహాయపడితే అది మరింత మానవీయంగా ఉంటుంది. ఖచ్చితంగా హైడ్రాకి మా మద్దతు ఉంటుంది. కాకపోతే బాధితులకు సంబంధించి మాత్రం నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించిన తర్వాతనే వాళ్ళ హక్కులకి ఎలాంటి భంగం కలగకుండా ఆ ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో వాళ్ళనైతే చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ ప్రొఫెసర్ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.